స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అమరావతి ముస్తాబైంది. రాయ్పూర్లో స్వర్ణాంధ్ర 2047 ఇతివృత్తంతో కూటమి ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా పరేడ్ మైదానాన్ని సిద్ధం చేశారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం, వెలిగొండ సహా రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష చేశారు. ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయబోతున్న 36 ప్రాజెక్ట్స్, రిజర్వాయర్లో నీటి నిల్వలు, నీటి విడుదలపై అధికారులతో చర్చించారు. రేపు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ధవళేశ్వరంలోని పాత ఫారెస్ట్ సమిల్లో ఏర్పాటు చేయనున్నటువంటి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును పవన్ ప్రారంభించనున్నారు. పర్యటన ప్రదేశాన్ని ఏఎస్పీ ధీరజ్ పాటిల్, డిఎఫ్ఓ ప్రభాకర్, ధవళేశ్వరం సీఏ గణేష్ పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ఔన్నత్యాన్ని చాటుతూ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ జరిగింది. నేతన్నల సేవలో పథకంపై మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. అర్హులైన నేతన్నలందరికీ ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు నేతన్నల ఖాతాల్లో 25,000 చొప్పున ఆర్థిక సాయం జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన అర్హుల ఖాతాల్లో 1-2 రోజుల్లో నగదు జమ చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ. పెండింగ్లో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిర్వహించిన సైకిల్ తిరంగా ర్యాలీలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. పోలవరంతో సహా 36 ప్రాజెక్ట్స్ ఎల్నినోపై సీఎం సమీక్ష నిర్వహించారని మంత్రి నిమ్మల తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు 77% పూర్తి కాగా 2027 డిసెంబర్ కంటే ముందే పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు మంత్రి. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. గత ఏడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు కొనసాగింపుగా ఈసారి మరింత ఘనంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో 3 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. ప్రజా పరిపాలనలో మహాత్మా జ్యోతి బాపులే విధానాలు కొనసాగిస్తున్నామన్నారు సీఎం రేవంత్. హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతి బాపులే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలు ఆవిష్కరించారు. చదువుతో తలరాత మారి సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలియజేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వ్యవహారంపై పార్టీ హైకమాండ్తో చర్చిస్తున్నామంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎవరైనా గీత దాటితే చర్యలు తప్పవని, అభ్యర్థుల ప్రకటన హైకమాండ్ పరిధిలోనే ఉంటుందని తెలిపారు. ముడుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు ఆయన. తెలంగాణ భవన్ 20 ఏళ్ల నిర్మాణంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు, చేతబడుల భాష చెత్త అంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని డాక్టర్కు చూపించాలని విమర్శించారు కూడా. ఖమ్మం జిల్లా సత్తపల్లిలో మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ ఖండించారు. పొంగులేటి ప్రజల నుంచి ఎదిగిన నాయకుడని, కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. బాపట్ల జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పరిశీలించి సత్వర పరిష్కార మార్గం చూపుతామంటూ హామీ ఇచ్చారు కలెక్టర్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పాదయాత్ర చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఈ పాదయాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశ సమగ్ర సమైక్యత కోసం
ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార పాదయాత్రలు చేస్తున్నట్లుగా తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్గా వెళ్ల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని ప్రమాణం చేయించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం తిమ్మాపురంలో బీఆర్ఎస్ కార్యకర్త గుణగంటి చంద్రకాంత్ గౌడ్పై జరిగిన దాడిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని, గ్రామంలో ఉండే ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. మార్కాపురం జిల్లా ఖమ్మం పోలీసులు 8 మంది బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 17 లక్షల విలువైన 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై చోరీలకు పాల్పడ్డారంటూ డీఎస్పీ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కాలుష్యం, దుర్వాసనతో ప్రజల ఆరోగ్యానికి ముప్పని ఆవేదన వ్యక్తం చేశారు. పీటమెక్కించిన ప్రజలకు అన్యాయం చేయడం మంచి పద్ధతి కాదంటూ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషించదగ్గ విషయం అంటూ ముంపు గ్రామాల నిర్వాసితులను వెనువెంటనే ఖాళీ చేయమండం సమంజసం కాదంటూ ప్రశ్నించారు. బీసీలపై చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు వైసీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్. తాడేపల్లిలో మాట్లాడుతూ చింతాడ రవికుమార్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, మహిళల ఆత్మగౌరవంతో రాజకీయం తగదని హితవు పలికారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. పెద్ద పొడుగుపాడు గ్రామానికి చెందిన చందును అరెస్ట్ చేసి 40 గ్రాముల బంగారం, 5 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎస్ఐ అజయ్ కుమార్ బృందాన్ని అభినందించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో నిర్వహించిన మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ప్రారంభించారు. వికసిత్ ఆధ్వర్యంలో 35 కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందించాయి. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని మురారి తోటలో శ్రీ లక్ష్మీ దుర్గమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వద్ద ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకు రాముక అనే వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా వల్లూరులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉత్తా కృష్ణ చైతన్యారెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో యూరియా కొరతపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. యాప్ విధానం వల్ల యూరియా దొరకడం కష్టంగా మారిందని, ఆధారంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రామకృష్ణాపురం గ్రామంలో కేంద్రీయ విద్యాలయాన్ని కలెక్టర్ శుక్లా సందర్శించారు. విద్యార్థులతో కలిసి 450కి పైగా మొక్కలు నాటించి ఒక్క విద్యార్థి మొక్కలను సంరక్షించాలంటూ కూడా సూచనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి 656 కోట్లు మంజూరు చేయించామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ధైర్యం ఉంటే మాజీ మంత్రులు ధర్మన సోదరులు జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన సవాల్ విసిరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని శాకాంబరదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మార్కాపురం జిల్లా డీజీపేట సమీపంలో దారుణం జరిగింది. పావలి వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలిపై కత్తులతో దాడి చేసి హత్య చేసి చంపేశారు. ఒంటిపై నగలు దోచుకునేందుకు దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. అంగన్వాడీలు, పాఠశాలలు, రేషన్ షాపులను పరిశీలించారు. ఆహార నాణ్యతపై ఆరా తీసి తక్కువ తూకంపై చర్యలకు ఆదేశించారు.
ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్వాసితులను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిందని, గుడ్లూరు మండలం కర్లపాలెం పునరావాస కాలనీలో 1,10,00,000 రూపాయలతో పాఠశాల, అంగన్వాడీ భవనాలు ప్రారంభించామని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శిలో సిపిఐ ఆధ్వర్యంలో బద్లావ్ జరూరీ హై, మార్పు రావాలి అనేటువంటి పేరుతో కూడా ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైంది. ఇక కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తా ఉన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై సంబంధించి నిరసన కూడా తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హల్దాన్వి ఘటనకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సంఘీభావంగా ఈ దీక్ష చేపట్టినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. బిలాల్ కాలనీ, గురుద్వారా, సీతమ్మధార ప్రాంతాల్లో 50 లక్షల పనులను ఆయన ప్రారంభించారు. త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంబర్పేట తిరుమల నగర్లో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో బండారు దత్తాత్రేయ, కాలేరు వెంకటేష్, వి హనుమంతరావు పాల్గొని పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని భవన్ శ్రీ వివేకానంద కాలేజీలో శరత్ నగర్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అకౌంటింగ్లో టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. అకౌంటింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వస్తున్న నూతన ఆవిష్కరణలపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన కరెంటు కార్యాలయంలోనికి పాము జొరబడింది. 8 అడుగుల పొడవున్న పాముతో సిబ్బంది భయాందోళనకు గురికాగా సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. కర్నూలు జిల్లా పెదకడుబూరులో పంటలు ఎండిపోతున్న వ్యవసాయ అధికారి పట్టించుకోవట్లేదంటూ సిపిఐ నాయకులు అన్నారు. మండల వ్యవసాయ అధికారి సుచరితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ పీజీ డాక్టర్స్ స్టైఫండ్ పెంపు కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా పెంపు లేదని, ప్రస్తుత స్టైఫండ్ సరిపోవటం లేదని డాక్టర్ సుదీప్ అంటున్నారు. పెంపును ప్రకటించాల్సిందిగా వైద్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్లో రైతు సంఘ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. గోదావరి జలాలు అందించాలని, పంటల సాగుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ఆగస్టు 21, 22, 23 తేదీలో రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 జరగబోతోంది. ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ 26 జిల్లాల నుంచి వందలాదిగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటారని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రావాడలో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు సురక్షితంగా అప్పగించారు. 2 ఏళ్ల మోహిత్ను రాత్రంతా గాలించి గుర్తించారు. నైట్ విజన్ డ్రోన్లు, డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. గ్రామ సచివాలయ వ్యవస్థ కనుమరుగవుతోందని మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం సచివాలయాల ద్వారా లక్షలాదిగా ఉద్యోగాలు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదని విమర్శలు చేశారు. అల్లూరు జిల్లా పాడేరులో మారికవలస గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు దీక్షలు చేపట్టారు. మారికవలస విద్యార్థులను తరలించొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఐఐటి, జేఈఈ శిక్షణ కోసం విద్యార్థులను తరలించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. బాపట్ల జిల్లాలో పోలీస్ కవాతు మైదానాన్ని స్వాతంత్ర వేడుకల కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించి త్రివర్ణ పతాకాలతో ప్రాంగణాన్ని నింపాల్సిందిగా ఆదేశించారు. ములుగు జిల్లా బెస్తగూడెంలో అక్రమంగా ఎడ్ల బండిలో తరలిస్తున్న 5 టేకు దిమ్మలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎడ్ల బండి 80,000 రూపాయల విలువ గల టేకు దిమ్మలను వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. మార్కాపురం జిల్లా గానుగపెంట గ్రామ శివార్లలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,20,000 రూపాయల నగదు, 9 మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా వెంకటాచల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎస్సీ ఎస్టీ కాలనీలో మౌలిక వసతులు అర్హులకు అంత్యోదయ కార్డులు పెన్షన్లు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. విజయవాడ నగరపాలక సంస్థకు పెండింగ్లో ఉన్న 400 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టులు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అమరావతిలో పెద్ద కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లిస్తూనే విజయవాడ కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవ్వటం అన్యాయమన్నారు సిపిఎం నేత సిహెచ్ బాబురావు. సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో జబా కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. అనంతరం బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి జబా కాంప్లెక్స్ నుంచి బైబిల్ హౌస్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఖమ్మం జిల్లా కిస్టారంలో చెల్లెలి సీమంతం వేడుకను 3 రోజుల క్రితమే ఘనంగా నిర్వహించిన పార్థసారథి అమెరికా నార్త్ కరోలినాలో నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. చెల్లెలి వేడుకలో సంతోషంగా కనిపించిన అన్న 3 రోజులకే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులు, యువతకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 అంతరాష్ట్ర దొంగలను వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 బైకులు, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలియజేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి మహేశ్వరి కుమార్లు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 5 ఏళ్లుగా కమలాపూర్ మండల కేంద్రంలో సూపర్ మార్కెట్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ అనుకూలించడంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సదుద్దేశంతో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో కోనరావుపేట మండలం భూక్యారెడ్డి తండాలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. గిరిజన మహిళలు, యువతులతో కలిసి సాంప్రదాయ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్ ప్రక్రియలో ఓటర్ల ఈఎఫ్ఎస్ డిజిటలైజేషన్ పూర్తిగా అంశంపై గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎలక్ట్రికల్ బస్ సెన్సార్ ఎర్రర్ కారణంగా రద్దీగా ఉండే కరీంనగర్ జిల్లా గీతాభవన్ చౌరస్తాలో అరగంట పాటు నడి రోడ్డుపైనే నిలిచిపోయింది. బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగంలోనికి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. వనపర్తి జిల్లా చిన్నంబాబు మండల కేంద్రంలో చిరు వ్యాపారులు పెట్రోల్ డబ్బాతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. చిన్నమానూరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అధికార పార్టీ అండతో దౌర్జన్యంగా షాపులు ఖాళీ చేయాలని, డబ్బాల ముందు మోరం పోశారని షాప్ యజమానులు బీజేపీ నాయకులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్పై మద్యం మత్తులో 2 యువకుల దౌర్జన్య ఘటనపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీలతో సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమాశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలంతా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు క్యూ లైన్స్, అన్నదానం, త్రాగునీరు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణం తముంజలాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వ తొలి విడతగా అందించిన దుస్తులు, షూలను హెడ్ మాస్టర్ పద్మ, కౌన్సిలర్ విజయలక్ష్మి పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుతున్నాయని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో 200 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, వివిధ సంఘాల నాయకులు పాల్గొని దేశభక్తిని చాటి చెప్పారు. తెలంగాణలో విశిష్ట సేవలు అందించిన తెలంగాణ పోలీస్ అధికారులు, సిబ్బందికి తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మక పోలీస్ పథకాలు ప్రకటించింది.
రాష్ట్రానికి చెందిన మొత్తం 16 మంది అధికారులు సిబ్బంది విశిష్ట సేవలు ప్రతిభ ధైర్య సాహసాలకు గుర్తింపుగా పథకాలకు ఎంపికయ్యారు. నాగార్జున సాగర్లో పుష్కలంగా నీరున్న ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత రాహిత్యమన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరులో 800 అడుగుల తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో వివిధ పాఠశాలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ జాతీయ రహదారి ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసుల అనుమతి మేరకు అడ్డుకోవడంతో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్ వెంటనే నెరవేర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని మంత్రి నిమ్మల అన్నారు. కానీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 2 సంవత్సరాల్లోనే దీన్ని పూర్తి చేశామన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి శాకాంబరిదేవి అలంకరణ జరిగింది. ఆకుకూరలు కూరగాయలతో చేసిన దివ్య అలంకరణతో స్వామి అమ్మవార్లు భక్తులను కనువిందు చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 102 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చాలా నష్టం కలిగేలా ఉందంటూ మాలల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజం మార్కెట్ యార్డులో జరిగిన మాలల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా చక్రాయపేటలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందచేయగా అనంతరం గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలోని బీచ్ రోడ్లో 100 మీటర్ల జాతీయ పతాకంతో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కాళీమాత టెంపుల్ నుంచి యోగా విలేజ్ వరకు సాగిన ర్యాలీని ఆర్టీఓ విశ్వేశ్వర్ నాయుడు ప్రారంభించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బ్యాగులు దొంగిలిస్తున్న 12 మంది సభ్యుల ముఠాను అనంతపురం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 7 మంది మేజర్స్, 5 మంది మైనర్ల నుంచి 313 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా అన్నూరులో హెల్మెట్పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో గాయాలు కాకుండా 70% వరకు రక్షణ లభిస్తుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో సాధన జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సుమారు కిలోమీటర్ పొడవైన జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ జరిగింది. సుమారు 500 మంది విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొని స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల ప్రత్యేకతలపై అవగాహన కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటితో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల బరువున్న 6 బంగారు గొలుసులు, 3 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ శ్రావణ శుక్రవారం కావడంతో సింహాచలంలో సింహవల్లి తాయారు అమ్మవారికి అత్యంత వైభవంగా 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ప్రెస్ రిపోర్టర్లుగా పరిచయం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు ఫార్మసిస్ట్ ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కేసులో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇందూరి సిద్ధాగౌడ్, లండే భాస్కర్లను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. రిపోర్టర్ల పేరుతో బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కాకినాడలో సాంబామూర్తి నగర్ జ్యోతుల వీధిలో రాజు, శివ హత్య కేసును ఛేదించి 2 ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసినట్లు కాకినాడ 3 టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 3న సిమెంట్ రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేలిందని, కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ జ్యోతి
సద్భావన యాత్రకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు, మెట్టి సాయికుమార్, డీసీసీ అధ్యక్షుడు సైఫుల్లాహ్, దీపక్ జాన్ పాల్గొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఆగస్టు 18 నుంచి అమల్లోనికి రాబోతున్న వన్ వే ట్రాఫిక్ విధానంపై పార్క్ వాకర్లతో ట్రాఫిక్ పోలీసులు బహిరంగ చర్చ నిర్వహించారు. వాహనాలు నిర్దేశిత పార్కింగ్లోనే నిలపాలని, రాంగ్ రూట్లో ప్రయాణించొద్దంటూ సూచిస్తూ ప్రజల సలహాల నిమిత్తం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను స్వీకరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అమలాపురంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. హైదరాబాద్ మహాత్మా జ్యోతి బాపులే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వి హనుమంతరావు, దానం నాగేందర్, మెట్టు సాయికుమార్, జగదీష్ రావు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ మైనార్టీ కోఆప్షన్ సభ్యురాలుగా కాతా అలియాస్ మారుపాక గ్లోరీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు ఎన్నికైన ఆమె మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ నార్సింగ్లో ఉద్యోగ సంబంధిత విషయమై ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో కోకాపేటకు చెందిన అబ్దుల్ సమీద్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. సమీద్పై దాడి జరిగిన ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సందర్భంగా విగ్రహానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వినతి పత్రం సమర్పించారు. మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం జరిగిన ఘటనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా నగరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాన్ని ఎమ్మెల్యే గాలిం భానుప్రకాష్ ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలకు అత్యవసరమైన సమయంలో సురక్షిత రవాణా అందించి మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈటెల నిశాంత్ 20వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రైతులతో సమాచార మార్పిడి, పారదర్శకత, నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు సెరిటింకా కంపెనీ ఒక ప్రత్యేకమైన ఫార్మర్స్ హెల్ప్ లైన్ ని ప్రారంభించింది. ఈ హెల్ప్ లైన్ ను జిల్లా కలెక్టర్ ఆనందర్ ప్రారంభించి హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో రైతులకు నేరుగా కంపెనీతో మాట్లాడే అవకాశం లభించనుందని తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మరగసేరులోని అనంతపురం గ్రామంలో ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విద్యార్థులతో ఆటలాడారు. మారుమూల ప్రాంతమైన వడకసేరులో ఆర్టీజీ సేవలు కొనసాగుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లా వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బ్లడ్ బ్యాంక్ నోడల్ ఆఫీసర్ వాణి పాల్గొని రక్తదాన ప్రాధాన్యత వివరించారు. అలాగే యువత నాయకులు తదితరులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. బాపట్ల జిల్లా చినగంజాంలో కొత్తపాలెంలో షార్ట్ సర్క్యూట్తో పూరీలు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పెరగడంతో స్థానికులు భయాందోళనలు నెలకొన్న పరిస్థితి. సుమారు 75,000 నగదు, బంగారం, గృహోపకరణాలు కాలిపోయాయంటూ కుటుంబ సభ్యులు వాపోయారు. వివాహానికి బిల్లు వచ్చేసరికి ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజలు ఉండాల్సిందిగా పిలుపునిచ్చారు. విదేశీ నిధుల అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను కౌగిలించుకుంటూ రాహుల్ గాంధీ చేసిన సందర్భంలో కూడా ఇటలీ ప్రధాని జార్జియా మెడలో ప్రస్తావన రావడంపై కూడా బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు కరూర్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో బాధిత కుటుంబాలకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది. నల్సార్ విద్యార్థుల ఆందోళనలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. శాంతియుతంగా గళం వినిపించడం, నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో పూంచ్, రాజౌరి, దోడా జిల్లాలో కుండపోతగా వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి భారీగా నష్టం వాటిల్లింది. ఇళ్లు, దుకాణాలు, వాహనాలు నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సహాయక బృందాలు రంగంలోనికి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.